దాచిన సొత్తు. ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు 3 కూతుళ్ళు ఉండేవాళ్ళు. ఆయనకు మగపిల్లలు లేరు. ఆయన అంతులేని ధనం కూడబెట్టాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన రోజూ బండి కట్టించుకొని 2 గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండి వాడిని పిలిచి, శివ, బండి సిద్ధం చెయ్యి అన్నాడు. బండి తోలే శివుడు బండికి గుర్రాన్ని పూంచి తెచ్చాడు. ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు. 1 గంట సేపు గడిచాక శివుడు చీకటి పడబోతూ ఉండడం గమనించి, బాబూ, బండి వెనక్కు మళ్లించేదా అని అడిగాడు. బండిలో నుంచి ఎలాంటి జవాబు లేదు. శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్లు తెలుసుకున్నాడు. ఇంటి పెద్దాల ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్య, కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలేమీ వారికి తెలియవు. అంతంటే కూడా దారుణమైన సంగతి ఏమిటంటే, ఆయన ఇనపెట్టెలో కొద్దిపాటి డబ్బు మాత్రమే ఉన్నది. లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు. ఈ పరిస్థితి చూసి ధనికుడు భార్య హతాశురాలైపోయింది. ఆమెకి ఏం చేయడానికి చెయ్యి కాలు ఆడలేదు. పెళ్లిళ్ళు కావలసిన ఆడపిల్లలు 3 బండితోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగదిక్కు లేదు. అందుచేతనే ఆమె వాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది. తన యజమాని ఉత్తరక్రియలు జరపడానికి వాడు ఎంతో సహాయపడ్డాడు. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్లు టపటపా అడుగులు చప్పుడైంది. ధనికుడి భార్య అదిరిపడి నిద్ర లేచింది. వంట ఇంట్లో పాత్ర సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తున్నట్లు చప్పుళ్ళు వినిపించాయి. తర్వాత తన భర్త వంటింటి నుంచి పడగదిలోకి రావడం ఆమెకు కనిపించింది. ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఈడ్చేశాడు. పెట్టెల మీద దబదబా బాదాడు. ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయడము, విరిచెయ్యడము, పగలగొట్టడము చేసి తెల్లవారిందాకా ఇల్లంతా హోరెత్తించేశాడు. తెల్లవారులు ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు సరికదా, ప్రాణాలు అరచేత పెట్టుకుని కూర్చున్నారు. ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దయ్యాల కొంపయిందని నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా భయపడింది. తెల్లవారుగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి, నాయనా, ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్లుంటే మేమెక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం. ఈ ఎల్లారి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది. బాబుగారు దయ్యమయ్యారా? కోరికలు మిగిలిపోయిన వారు దయ్యాలవుతారంటారు. భయపడకండి, ఈ రాత్రి నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు ఇంటి వాళ్ల పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు. ఆ రాత్రి దయ్యం రానే వచ్చింది. అది మొదట వంట ఇంట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది. తెల్లవారి దెయ్యం ఆగడం నిలిచిపోయాక ధనికుడు భార్య శివుడితో, చూసావు కదా నాయనా, ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బతకగలం? ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంప అని తెలిస్తే ఎవరు వస్తారు? ఈ దెయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరూ పగటిపూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు కదా అన్నది. భయపడకండమ్మా, అయ్యగారు ఇలా చేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడ పడుకోండి. నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు తన యజమానురాలిని, ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలో చేరాడు. రాత్రి ఒక జాము గడిచాక దయ్యం వచ్చి అరుగు మీద, అలమారు మీద పేర్చిన గిన్నెల వగైరా చిందరవందరగా చిమ్మసాగింది. శివుడు కూడా గరిటెలు, మూతలు అటు ఇటు విసరసాగాడు. దయ్యం ఇది గమనించి వాడికేసి తిరిగి, నువ్వురా శివా, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది. ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబు అన్నాడు శివుడు. ఏమిటి, నువ్వు కూడా చచ్చిపోయావా? నాకు తెలియనే లేదే అన్నది దయ్యం. తెలిసే వ్యవధి ఏది, నేను పోయింది మొన్ననేగా అన్నాడు శివుడు. భేష్, ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట. పడక గదులకు పోయి అక్కడంతా చిందరవందర చేద్దాం పట్టు అంటూ దెయ్యం తలుపులు గుండా అవతలికి పోయింది. శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలకు వెళ్ళి దయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వేయసాగాడు. మధ్యలో ఆగి శివుడు, అయితే బాబు, మీరలా ఎందుకు చేస్తున్నట్లు అని అడిగాడు. ఏం చెప్పనురా శివ, సామాన్ల కొట్టులో 3 నాపరాళ్ల కింద 3 నిధులు పాతి పెట్టాను.
ఒక కుండ నిండా బంగారము, ఒక కుండ నిండా వెండి, మూడో కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి. వాటి సంగతి నాకు తప్ప మరెవరికీ తెలీదు. అందుచేత బెంగపడిపోయి ఏం చేయడానికి లేక ఇలా చేస్తున్నాను అన్నది దెయ్యం. అలా చెప్పండి, నేను నా జీవితంలో మిగిల్చి దాచిన 100 వరహాల కోసమే అంత తపన పడుతుంటే అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు. నువ్వు కూడా డబ్బు పాతేశావా అన్నది దెయ్యం. మన బండి ఉంచే చోట మూలలో 100 వరహాలు పాతేస్తునుగా బాబు అన్నాడు శివుడు. ఇల్లంతా అల్లకల్లోలం చేస్తూ ఇద్దరు సామాన్ల గదిలోకి వచ్చాక, ఇక్కడేనా బాబు మీ నిధి దాచిపెట్టింది అని అడిగాడు శివుడు. అవునరా, ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను, ఆ మూల రాయి కింద వెండి దాచాను, ఈ నడిమధ్య రాయి కింద నగకట్టు దాచాను. ఇదంతా అయిన వాళ్ళ కాకుండా ఎవరికో అవుతుందని నా బెంగ అన్నది దెయ్యం. దయ్యం చూసిన నాపరాళ్ళు శివుడు గుర్తు పెట్టుకున్నాడు. తెల్లవారు వస్తుండగా దెయ్యం, శివ, ఇక మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండరాదు అన్నది. మీరు వెళుతుండండి బాబు, నేను ఒకసారి బండి ఉన్న చోటుకు పోయి నా 100 వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కలుసుకుంటాను. ఎవరైనా తవ్వుకుపోయారేమోనని నా బెంగ అన్నాడు శివుడు. దయ్యం శివుడి కోసం ఆగకుండా చీకట్లో పడి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ధనికుడి భార్య కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శివుడు వాళ్ళకి రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాళ్లను తవ్వి ఎత్తాడు. దయ్యం చెప్పినట్లే వాటి కింద బంగారము, వెండి, నగలు దొరికాయి. ఇంకా బాబుగారి దెయ్యం మిమ్మల్ని బాధించదు, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు శివుడు యజమానురాలితో. ఆవిడ వాడితో, అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు? 2-3 రాత్రులైనా ప్రశాంతంగా గడపకపోతే మా ప్రాణాలు ఎగిరిపోవా? 2 రోజులు మాకు తోడు పడుకో, తర్వాత సంగతి చూస్తాం అన్నది. శివుడు 2 రోజులు తోడు పడుకున్నాడు. దయ్యం ఆ ఇంటి ఛాయలకు కూడా వచ్చినట్లు కనబడలేదు. 3వ రోజున ధనికుడు భార్య, శివ, నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు. అందుచేత ఒక ఆలోచన చేశాను. నా 3 కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోతాను. అందుచేత ఒకతినైనా నా వెంట ఉంచుకుందామని ఉంది. నా 3వ కూతురు నాకు ఎక్కువ ఇష్టం, అది నీకు ఈడు కూడాను. దాన్ని నీకిచ్చి చేస్తాను. ఇద్దరూ నా వెంటే ఉండండి, అందువల్ల నీకు నష్టం లేదు కదా, నాకు లాభం ఉంటుంది అన్నది. మొదట శివుడి ఆలోచనకు నిర్ఘాంతపోయాడు. కానీ తన యజమాని ఆఖరు కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లికి ఒప్పుకున్నాడు. ధనికుడు భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపురానికి పంపేసింది. శివుడు 3వ పిల్లను చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే సుఖంగా ఉండిపోయాడు.